Hi, my dear students. Today, now we discuss about pair of linear equations in two variables. Chapter నుండి టూ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా హౌ కెన్ టు సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే, లెట్స్ బిగిన్ వీడియో. ఓకే, ఈరోజు మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లోని 10th క్లాస్ 3.3 ఎక్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇవ్వబడిందంటే చూడండి ఒకసారి. x plus 3y is equal to 5 and 2x minus 3y is equal to 4 by solve the elimination method అని ఇవ్వబడింది. యాక్చువల్గా దాంట్లో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మరియు సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయమని ఉంది. ఇప్పుడు మనం మొదటి మోడల్ అయిన ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ చేస్తాం. చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ సొల్యూషన్ లో చూడండి, సొల్యూషన్ లో గివెన్ ఈక్వేషన్స్ ఏంటో చూసుకుందాం. గివెన్ ఏంటి చూడండి, x plus y equal 5. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ వన్ ఇస్ ద 2x minus 3y is equal to 4. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే ఎలిమినేషన్ మెథడ్లో వేరియబుల్స్ ని, అంటే ఇక్కడ మనకి ఇవ్వబడిన వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. మొదటి ఈక్వేషన్ లో కూడా రెండవ ఈక్వేషన్ లో కూడా ఎక్స్ వై వేరియబుల్స్ ఉన్నాయి. అయితే ఈ వేరియబుల్స్ లో మనం ఏం చేయాలంటే ఎక్స్ ను కానీ, ఎక్స్ వేరియబుల్ ను కానీ, వై వేరియబుల్ ను కానీ సమానం చేయాలి, అంటే ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసి ఎలిమినేట్ చేయాలి. అది చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్ ని లోని వేరియబుల్స్ ని ఈక్వల్ చేద్దాం. చూడండి, ఇక్కడ రెండో ఈక్వేషన్ లో 2x ఉంది కదా, ఈ 2x రావాలంటే మొదటి ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఈక్వేషన్ నంబర్ 1 ఇంటూ 2 చేద్దాం. ఈక్వేషన్ నంబర్ 1 ని 2 తో మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ 2 ఇంటూ x plus y equal to 5. ఓకే, 2 ఇంటూ 2x plus 2y equal to 10. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 గా మార్పు చెందుదాం. ఓకే, ఇప్పుడు మనం ఎలిమినేట్ చేయాలి, వేరియబుల్స్ ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 ఇది, ఈక్వేషన్ నెంబర్ 2 3 ఇది అండ్ 3. చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే 3 మైనస్ 2 చేద్దాం. మూడవ ఈక్వేషన్ లోంచి, థర్డ్ ఈక్వేషన్ లోంచి సెకండ్ ఈక్వేషన్ ని మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, చూడండి, థర్డ్ ఈక్వేషన్ దగ్గర 2x plus 2y equal to 10. అండ్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, 2x minus 3y equal to 4. ఓకే, ఇప్పుడు చూసినప్పుడు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు రెండో ఈక్వేషన్ యొక్క సింబల్స్ మారిపోతాయి. చూడండి, ఇక్కడ ఏం లేదు, ప్లస్ ఉన్నట్టు. ఈ ప్లస్ వల్ల మైనస్ గా మారిపోతుంది, మైనస్ వల్ల ప్లస్ గా మారిపోతుంది. ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, ఈ ప్లస్ వల్ల మైనస్ గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెండు ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అవుతుంది.
చూడండి ఇక్కడ రెండు ప్లస్ కాబట్టి 2y ప్లస్ 3y 5y. ఇక్కడ రెండు కూడా సెపరేట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి చూడండి ప్లస్ మైనస్ ఉంటుంది కాబట్టి తీసేస్తాం ఈక్వల్ టు 6. 10 వచ్చి 4 6. y ఈక్వల్ టు 6/5. therefore y ఈక్వల్ టు 6/5 మనకి ఓకే. ఇక్కడ వచ్చిన వాల్యూని నేను రాస్తాను. ఓకే, నెక్స్ట్ మనకి y విలువ y ఈక్వల్ టు 6/5 వచ్చింది. ఈ y విలువని ఈక్వేషన్ నెంబర్ 1 లో కానీ 2 లో కానీ 3 లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. నేను ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుంటున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమైనా ఉంది x ప్లస్ y 5 ఉంది. ఇప్పుడు ఈ y విలువని నేను ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5. x ప్లస్ y అంటే మనకి 6/5 వచ్చింది ఈక్వల్ టు 5. ఓకే, x ఈజ్ ఈక్వల్ 5 మైనస్ ప్లస్ 6/5 వస్తే మైనస్ 6/5 వస్తుంది. 6/5 ఇక్కడ చూడండి రెండు ఫ్రాక్షన్స్ కాబట్టి ఎల్సిఎం వచ్చేసి 5 అవుతుంది. దీంట్లో 5 25 మైనస్ 6. x ఈజ్ ఈక్వల్ 25 మైనస్ 6. x ఈజ్ ఈక్వల్ టు 90/5. ఓకే, therefore x is equal to 19/5, y equal to 6/5. These are the solutions of the given linear pair of equations. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.